స్పీకర్ పక్షపాత వైఖరి సీఎం వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సభను బూతులమయం చేశారని హరీష్ రావు విమర్శించారు. సీఎంను విమర్శించవద్దని స్పీకర్ ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రధానిని రాహుల్ గాంధీ విమర్శించడం లేదా అని హరీష్ రావు అన్నారు. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? సభలో అందరికీ సమాన హక్కులు కల్పించే బాధ్యత మీకు ఉంటుంది. మీరు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇయ్యరు. మేము ఒక అక్షరం మాట్లాడగానే మైక్ కట్ చేస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడితే ఏముండదా? సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా చిల్లర మాటలు వ్యంగ్యంగా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. అన్ని సత్యదూరమైన అబద్ధాలు మాట్లాడితే దాన్ని నువ్వు మాట్లాడవు. ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి ఇవాళ చాలా దారుణంగా ప్రజాస్వామ్య విలువలు పడిపోయే విధంగా ఉన్నాయి. మా గొంతు నొక్కుతా ఉన్నారు, మాకు మైకు ఇవ్వడం లేదు. సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వైఖరికి, స్పీకర్ గారి వైఖరికి నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బాయ్కాట్ చేస్తుంది.